బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డికి హైడ్రా షాక్ ఇచ్చింది. మర్రి రాజశేఖర రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలకు హైడ్రా నోటీసులు ఇచ్చింది. దుండిగల్లోని ఎంఎల్ఆర్ఐటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలను అక్రమంగా కట్టారంటూ వీటిని చిన్నదామరి చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో నిర్మించారని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో హైడ్రా అధికారులు నోటీసులు పంపించారు. దీనిపై 15 రోజుల్లో పూర్తి వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ప్రత్యామ్నాయంగా వేరే మార్గాలు చూసుకోవాలని, లేని పక్షంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని మర్రి రాజశేఖర రెడ్డిని హైడ్రా అధికారులు హెచ్చరించారు. ఆల్రెడీ దామెరి చెరువులో నిర్మించిన మర్రి రాజశేఖర రెడ్డి కాలేజీలను ఇటీవల హైడ్రా బృందం పరిశీలించింది. ఆ కాలేజీలను అక్రమంగా నిర్మించారని హైడ్రా అధికారులు నిర్ధారణకు వచ్చారు. చెరువుల్లో అక్రమంగా నిర్మించిన స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్స్కు టైం ఇస్తామని ఏవి రంగనాథ్ అన్నారు. ఆ టైంలోగా నిర్ణయం తీసుకోకపోతే అక్రమ కట్టడాలను హైడ్రా నేలమట్టం చేస్తుంది అని హైడ్రా అధికారులు హెచ్చరించారు. ఇటీవల జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి చెందిన విద్యాసంస్థలకు సైతం హైడ్రా నోటీసులు ఇచ్చింది. మేడ్చల్ జిల్లా నాడెం చెరువు బఫర్ జోన్లో పల్లాకు చెందిన అనురాగ్ విద్యాసంస్థలు, గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అక్రమంగా నిర్మించారంటూ నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనిపై పోచారం పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. గట్కేసర్ మండలం వెంకటాపురం పంచాయతీ కొర్రెముల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 813లో ఈ అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. అయితే నాడెం చెరువుకు 30 మీటర్ల బఫర్ జోన్ వదిలిపెట్టి నిర్మాణాలు చేపట్టాల్సింది ఉండగా సదరు విద్యాసంస్థల యాజమాన్యం నిబంధనల్ని తొంగలో తొక్కి నిర్మించినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే పల్లా మాత్రం అక్రమంగా కేసులు పెట్టారని, న్యాయపరంగా ముందుకు వెళ్తారని హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టులో పల్లాకు చుక్కెదిరింది. దీనిపై విచారణ చేసిన హైకోర్టు న్యాయస్థానం చట్ట ప్రకారం హైడ్రా అధికారులు ముందుకు వెళ్లాలని సూచించింది. సీఎం రేవంత్ సర్కారు తీసుకున్న ఈ హైడ్రా విధానానికి దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలానే ఎక్కడ మా రాష్ట్రాల్లోకి ఈ హైడ్రా విధానం తీసుకువస్తారో అని అక్రమార్కుల గుండెలు గసగస వణుకుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.